జై యాదవ్, జై యాదవ్. ఈ రోజు ఈ సమావేశానికి ఇచ్చేసిన మా యాదవ్ సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడున్న అందరినీ ఒకసారి ఆలోచించమంటున్నా. యాదవ సోదరులకి రాజకీయ ఆర్థిక స్వాతంత్రం వచ్చిందంటే దానికి కారణం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆనాడు మన సామాజిక వర్గానికి చెందిన కుర్రోల్ని ఎత్తికి ఎమ్మెల్యేలు చేసి మంత్రులు కూడా చేసిన ఘనత మన అన్న ఎన్టీఆర్ది. ఇక్కడ మీరందరూ ఆలోచించాలా. బాబు గారు ముఖ్యమంత్రి ఉన్న 5 సంవత్సరాల్లో ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణ గారు. ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి ఎవరండి? బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు టీటీడీ చైర్పర్సన్ ఎవరండి? గుత్తా సుధాకర్ యాదవ్ గారు. ఇప్పుడు టీటీడీ చైర్పర్సన్ ఎవరండి? వైవి సుబ్బారెడ్డి గారు. ఇప్పుడు భూమన్న కరుణాకర్ రెడ్డి గారు. నేను ఇంకా వైవి సుబ్బారెడ్డి గారి గురించి ఆలోచిస్తున్నా. ఏపీఐఏసీ చైర్మన్ గారు గతంలో ఎవరు? కృష్ణ యాదవ్ గారు. ఇప్పుడు అదే ఏపీఐఏసీ చైర్మన్ ఎవరు? జబర్దస్త్ ఆంటీ. తుడా చైర్పర్సన్ నరసింహ యాదవ్ గారికి ఆనాడు తెలుగుదేశం పార్టీ ఇస్తే ఇప్పుడు ఏకంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుక్కి తుడా చైర్పర్సన్ కూడా ఇస్తాం జరిగింది. ఇంకా బీద రవిచంద్ర యాదవ్ గారిని ఆనాడు ఎమ్మెల్సీ చేశాం. ఇంకో పక్కన రాయలసీమ ప్రాంతానికి చెందిన తిప్పేస్వామి గారిని కూడా ఆనాడు ఎమ్మెల్సీ చేస్తాం జరిగింది. మన సామాజిక వర్గానికి చెందిన ఏకైక వ్యక్తి లోక్సభలో అడుగుపెట్టారు. అది కూడా ఆనాడు తెలుగుదేశం పార్టీ రెడ్డి గారిని లోక్సభ కూడా పంపిస్తాం జరిగింది. అందుకే ఇక్కడున్న యాదవ్ సోదరులు కూడా హామీ ఇస్తున్నా, మళ్ళీ 2024 ఎన్నికల్లో లోక్సభకి మళ్ళీ మన యాదవ సోదరులు కూడా పంపించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటా. అది రాజకీయంగా. ఇంకా ఆర్థికంగా కూడా మనం ఆడుకోవాలా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే యాదవ సోదరులకి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశాం, నిధులు కేటాయించాం. యాదవ సోదరుల అభివృద్ధి కోసం ఆనాడు నిధులు ఖర్చు పెట్టాం. ఆదరణ పథకం ద్వారా 90% సబ్సిడీ ద్వారా గొర్రెలు కొనాలంటే సబ్సిడీ ఇచ్చాం. గొర్రెలు కావాల్సిన ఫీడ్ అందజేశాం, మందులు కూడా సబ్సిడీ ద్వారా అందజేశాం. ఆనాడు గోపాల మిత్రులు నియమించి ఆవులు బర్రెలకు ఏమైనా ఇబ్బంది ఉంటే గోపాల మిత్రులు పరిగెత్తుకుంటూ వచ్చే పరిస్థితి. పాదయాత్ర చేస్తుంటే అడుగడుగునా చెప్పారు, అన్నా పవిత్రమైన కార్యక్రమం గోపాల్ మిత్ర. ఆ కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసిందని. పాపం గోపాల్ మిత్రకి ఎక్కడ జీతాలు వచ్చే పరిస్థితి లేదు. గతంలో మన ఆవు దగ్గినా తుమ్మినా గోపాల్ మిత్రులు పరిగెత్తుకుంటూ వచ్చే పరిస్థితి. ఇప్పుడు వెటనరీ డాక్టర్ రావాలంటే దాదాపు 2,000 రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి. ఇంకేమనంటే 0.5%, 0.5%, 2% మంత్రి గతంలో అనేక సెటైర్లు ఇస్తున్నాడు. ఎవరైనా పేరు ఆయన పేరేంటి? అనిల్ కుమార్ యాదవ్ గారు. ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేశాడు, అనేక సెటైర్లు వేశాడు. ఇంకా సైకో జగన్ ఇంటికి పంపించేశాడు. ఇక్కడున్న కుర్రోలు కూడా గుర్తుపెట్టుకోవాలా. అందరినీ ఎగతాళి చేస్తూ మాట్లాడాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎగతాళి చేస్తూ మాట్లాడాడు ఆయన. ఇప్పుడు ఏమైంది ఆయన పరిస్థితి? ఇది సైకో జగన్ పాలసీ, యూజ్ అండ్ త్రో పాలసీ. ఇది జరుగుతుంది ఈ రోజు. ఇంకా అతనికి టికెట్ కూడా ఇచ్చే పరిస్థితిలో ఈ సైకో జగన్ లేదు. అయిపోయింది, అది కూడా అయిపోయింది. 82 మంది మార్చుతా అన్నారు కదా, దాంట్లో ఈయన చీటీ కూడా చిరిగిందంట. సో ఉన్న కొంతమంది పదవులు కూడా పీక్ వదలు పడేస్తున్నాడు. ఆర్థికంగా రాజకీయంగా నాడు నేడు ఎప్పుడు యాదవ సోదరులకు అండగా నిలబడింది మన పసుపు జెండా. ఇక్కడ యాదవ సోదరులు కూడా చెప్తున్నా, పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది. దామాషా ప్రకారం కార్పొరేషన్ నిధులు కేటాయించి మన అభివృద్ధి కోసం ఆ నిధులు ఖర్చు పెట్టే బాధ్యత వ్యక్తిగతంగా మేము తీసుకుంటాం అన్న. ఇక్కడ ఆలోచించుకోవాలి ఇంకోటి, తెలుగుదేశం పార్టీకి చెందిన యాదవ నాయకులందరిపైన కేసులు పెట్టారు. పల్లా శ్రీనివాస్ గారు పెద్ద ఎత్తున పోరాడినందుకు ఏకంగా ఆయన కమర్షియల్ బిల్డింగ్ కూడా పగలగొట్టించాడు ఈ సైకో జగన్. అంటే మన తరపున పోరాడకూడదా? మన తరపున ప్రశ్నలు అడగకూడదా? పల్లా శ్రీనివాస్ గారు చేసిన తప్పేంటి? ప్రశ్నిస్తాం, ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. అన్ని పర్మిషన్లు ఉన్న బిల్డింగ్ పగలగొట్టారు. ఇంకా యనమల రామకృష్ణ గారు పెళ్లికి వెళ్ళినందుకు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు యనమల గారి పైన. ఇంకా బీద రవిచంద్ర యాదవ్ గారి పైన కేసులు పెట్టారు. సో మన తరపున పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ యాదవ్ నాయకుల పైన దొంగ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతుంది ఈ ప్రభుత్వం. కానీ తెలుగుదేశం పార్టీ యాదవ్ నాయకులు అందరూ ఒకటే అన్నారు, మనం తగ్గేదే లేదు.
ఏనా యనమల గారు ఏమైనా తగ్గారా? బీదన్న ఏమైనా తగ్గాడా? పల్లన్న ఏమైనా తగ్గాడా? రూట్ మార్చాడా? భయం మన బయటలోనే లేదు. ప్రజల తరపున నిరంతరం పోరాడారు. మన సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయం పైన పోరాడారు. ముందు ముందు పోరాడతామని కూడా ఈ సభాముఖంగా తెలుపుకుంటూ